నమః. శ్రీ నారాయణ భట్సరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈ రోజు మనం 50వ దశకానికి వచ్చాం. 50వ దశకంలో వత్సాసుర బకాసుర సంహారం. వత్స అంటే దూడ, లేగదూడ ఆకారంలో వచ్చినటువంటి రాక్షసుడు, మరియు బకము అంటే కొంగ ఆకారంలో వచ్చినటువంటి రాక్షసుడు. అంటే కృష్ణ పరమాత్మను సంహరించడానికి కోసంగా కంసుడు నియమించిన వాళ్ళలో వీళ్ళిద్దరు. వాళ్ళు ఆ రూపాన్ని ధరించి వస్తే వాళ్ళని గుర్తించి కృష్ణ పరమాత్మని సంహరించారు. ఈ విషయాన్ని మనకు ఈ దశకంలో వధిస్తున్నారు. ఈ విషయం మనకు భాగవతంలో కూడా చెప్పబడుతోంది. భాగవతంలో ఏం చెప్పారు చూసుకొని మనం ఇందులో ఈ దశకంలో ఉండే విషయాలు తెలుసుకుందాం. ఇంకా బృందావనం చేరిపోయారు అందరూ, గోపాలుడు అందరూ, కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ నందుడు వాళ్ళంతా అక్కడి నుంచి చెప్తున్నారు. ఇట్లా బృందావనంబు చెంది అందు కొంతకాలమునకు రామకృష్ణుడు సమాన వయస్కులైన గోప బాలకులను కూడుకొని వేడుకలు ఆడుకొంచుండా దూడలు కాస్తుండరి. వాళ్ళంతా దూడలుగా పశువుల కాపట్టుగా తిరుగుతున్నారు. అలా ఉన్న సమయంలో ఏం జరిగిందో చెప్తున్నారు. బలరామ శ్రీకృష్ణుడు తమ తమ ఈడు గోపబాలతో కూడి పిల్లలు ఆడుకునే ఆటలాడుతూ పిల్లల గురవులు ఊదుతున్నారు. నానా విధాలుగా నృత్య రీతులతో గెంతులు వేస్తున్నారు. ఉత్సాహంతో పెద్ద పెద్ద కంబళతో ఆబోతుల రూపాలు తయారు చేసి అవి శత్రువుల దేరా ఇతరుల ఆబోతులంటూ వాటితో పోడుతున్నారు. గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాలి గజ్జలు మోగుతున్నాయి. పందాలు వేసుకుని పండ్ల పూల గుత్తులను కొట్టి నేల పడటలు చేసి నేర్పుతో వాటితో కొట్టుకుంటున్నారు. అడవి జంతువుల అరుపులను అనుకరిస్తూ వాటిని మోసపుచ్చి పట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. తామర కొలంలో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. వాళ్ళ అద్భుతంగా ఉంది వాళ్ళ యొక్క ఆటలు. ఈ బాలకుల చేష్టలు ఇంకా వినండి. వంచుకుంటూ పోరాడుతూ ఉంటారు. ఏ భయము లేకుండా పెద్ద పెద్ద గుబురుగా ఉండే స్థలాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. పెద్ద బండరాళ్ల మీద నుండి కిందికి జారుతూ ఉంటారు. చెప్పరా నేర్పడతనంతో ఒకరినొకరు మించిపోతూ ఉంటారు. ఇలా బలరామకృష్ణుడు గోపాలుడు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ ఉండి ఒకనాడు యమునా నదీ తీరంలో దూడలు మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు దూడ రూపంలో అక్కడికి వచ్చి వాళ్ళని బాధించాలనుకున్నాడు. అలా దూడ రూపంలో వచ్చిన రాక్షసుడు మిగిలిన మందలోని దూడల మెడలు నాకుతూ దూడల్లోకెల్లా ఇదే మంచి దూడ అనుకునేలాగా కనపడుతూ భక్త జనాల వెంట దూడై సంచరించే శ్రీకృష్ణుని ఎదుట దూడగా తిరిగారు. శ్రీకృష్ణుడు దూడ రూపంలో వత్సాసురుడు వచ్చాడని బలరాముతో చెప్పాడు. గోపబాలుడితో చూడండి, ఇదొక మంచి దూడ, ఎంతో బాగుంది అంటూ దాని కాళ్ళు తోక పట్టుకొని గిర్ర తిప్పుతూ ఒక్క దెబ్బ కొట్టి కదిలిపోయేలాగా వెలగ చెట్టు వేసి కొట్టేశాట. గోపబాలుడు కోయ్ అంటూ కేకలు వేస్తుండగా అవలీలగా వత్సాసురుణ్ణి సంహరించేశాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే దాని కాళ్ళు తోక పట్టుకుని గట్టిగా వెలగ చెట్టు వేసి కొట్టాడో ఆ దెబ్బతోనే వత్సాసురుడు ఆ చెట్టుతో సహా నేల మీద కూలిపోయాడు. ఆ సమయంలో చనిపోయిన రాక్షసుని చూచి తోటి పిల్లలు కంబళ్ళు ఎగరవేసుకుంటూ చెంగున ఎగురుతూ చప్పట్లు కొడుతూ పొంగిపోతూ శ్రీకృష్ణుని పొగుడుతూ గెంతులు వేశారు. దేవతల పూనవాన కురిపించారు. భక్తుల విషయంలో ఎంతో వాత్సల్యం గల శ్రీకృష్ణుడు లోకంలో ఎల్లజనులను ఆవు దూడలను కాపాడేలా కాపాడుతూ దూడలను మేపుకుంటూ దూడ రూపంలో వచ్చిన వత్సాసురుని సంహరించాడు. ఇంకా వత్సాసురుని సంహరించిన తర్వాత ఒకనాడు పొద్దున్నే గొల్లబాలుడు దూడలతో అడవికి వెళ్లారు. ఎండ తీవ్రం కావడంతో దాహం ఎక్కువైంది. దాహంతో నిరసించిన తమ దూడలను విడివిడిగా నిలిపి నిర్మలమైన ఒక సరస్సులోని నీటిని తాగించారు. వారు కూడా దాహం తీర్చుకుని వస్తూ ఉండగా అక్కడ ఆ గోపబాలుడు ఒక తెల్ల గొంగను చూశారు. అది ఎలా ఉందంటే పదునైన అంచురుగల వజ్రాయుధంతో కొట్టిన వెండి కొండ శిఖరము అన్నట్లుంది. పెద్దగా భయం కలిగించే కళ్ళతో కృష్ణుణ్ణి హింసించే ప్రయత్నంతో ఉన్నట్టుంది. ఆ కొంగను చూచి దాని శరీరం పొడవుకు ఆశ్చర్యపోతూ ఉండగా మునీశ్వరులు ఎలాగైతే పనులన్నీ విడిచి ధ్యాన మార్గం అందే మనసు నుంచి ఇతరమైన కోరికలు లేకుండా భగవంతుని మీదే దృష్టితో ఉంటారో అలాగే బకాసురుడు కూడా ఇంకే పని ఆలోచించకుండా కృష్ణుణ్ణి హింసించే దృష్టితో మరో అభిమానం లేక నీటి ఒడ్డున నిలిచి పద్మదళాయత నేత్రుడై
శ్రీకృష్ణుని మీదే చూపు ఉంచి ఒక తాపస్సు వల్లే ఉన్నాడు. బకాసురుడు ఒకసారి ముక్కును సరిచేసి రెక్కలు విప్పి కాళ్ళెత్తి నేలపై నుండి శరీరాన్ని కుప్పించి ఆకాశం మీదికి ఎగిరాడు. భయంకరంగా ధ్వని చేస్తూ నోరు విప్పి తన రెక్కల గాలికి చెట్లు విరిగి వరుసగా నేలకూలగా ఏ పైనైనా ఓర్మితో భరించే ఆ చిన్న కృష్ణుణ్ణి లాగి పెట్టి మింగేశాడు. లోకాలన్నిటినీ ఒకటిగా చేర్చి వాటిని లయం చేస్తూ సృష్టిస్తూ బాహ్యంగా సంచరించేలా చేస్తూ సంతోషించే లీలా విలాస రూపుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఏం జరుగుతుందో ఊహించి అలా బకాసుని చేత మింగబడ్డాడు. ఆ విధంగా బకాసురుడి కృష్ణుని మింగేసరికి బలరామునితో పాటు ఆ గోపబాలులంతా కృష్ణుణ్ణి కానకపోవడంతో ఒక్కసారిగా చేష్టలు లేని వారై జీవం లేని ఇంద్రియాలు నిశ్చేష్టులయ్యారు. కృష్ణుడిని బకాసురుడు మింగాడు. అయినా కృష్ణుడు బకుని కడుపులోకి వెళ్లకుండా బకుడు కృష్ణుని మింగేసరికి అతని అంగిలి దవళ్ళు అటు ఇటు మెదుపుతూ ప్రళయకాలంలో అగ్నిలా శ్రీకృష్ణుడు మొక్కవాని పరాక్రమంతో తీవ్ర తాపాన్ని కలగజేస్తూ ఉంటే అలా విజయం పొందాలనుకుంటున్న బ్రహ్మకే తండ్రి అయిన అణిమాది మహిమలతో నిండిన ఆ బాలకృష్ణుణ్ణి మింగడం సాధ్యం కాదని తలచి కృష్ణుణ్ణి నిందిస్తూ లోకాన్ని సుఖమయం చేసేలా బకుడు కృష్ణుణ్ణి బయటికి కక్కాడు. ఏం చేస్తాడు? అంతకంటే ఇరుక్కోబోయాడు. గొంతుకులో ఉన్న కృష్ణుని భరించలేక బయటికి కక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుని ముక్కుతో పొడుద్దామనుకొని వస్తున్న ఆ కొక్కెల రక్కసి యొక్క ముక్కు పటాలు రెండు ముడుచుకున్నట్లుగా పట్టుకుని కృష్ణుడు గడ్డిపోచను నిలువుగా చీల్చినట్టు తనపై కయ్యానికి కాలు దువ్వేలా వస్తున్న ఆ రక్కసుని రెండుగా చీల్చి పడేశాట. ఇలా ఎప్పుడైతే శ్రీకృష్ణ బకాసుని చీల్చి చంపాడో అప్పుడు దేవతలు కృష్ణుని మీద పంక్తులు పంక్తులుగా నందనవనంలోని మల్లెల మొదలగు పూలవాలను కురిపించారు. దేవదుందువులు మ్రోగిచ్చారు. బకాసురుడు కృష్ణుని మింగడం చూచి ప్రాణం లేని ఇంద్రియాలతో అచేతనులైపోయిన బలరాముదులు మళ్లీ జీవం నిండిన ఇంద్రియాలతో కృష్ణుని దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. అందరూ కృష్ణునితో కలిసి దూడల గుంపులు తోలుకుంటూ తిన్నని నడకలు నడుస్తూ బృందావనానికి వచ్చి అక్కడి గోపికలకు గొల్ల స్త్రీలకు అందరికీ విషయమంతా చెప్పగా విన్న వారంతా ఆశ్చర్యపోయారు. వారు ఈ శ్రీకృష్ణునికి ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నాయి, తప్పుతున్నాయి. ఈ బాలుడిపై వరుసగా పడ్డ దుర్జనులందరూ అగ్ని మీదకు వెళ్లి మాడి రాలిన మిడతల్లాగా భూమి మీద పడిపోతున్నారు. ఇలా వారంతా అన్నారు. ఆపై రామకృష్ణ దూడలను మేపుకుంటున్న సమయంలో మనం వానరులమై సముద్రానికి సేతు కడదామా అంటూ అక్కడున్న కాలువలపై అడ్డకట్లు కడతారు. మునీశ్వరులపై తపస్సు చేసుకుందామా అంటూ మాటలు మౌనుల్లా ఉంటారు. గానం చేసే గంధర్వులమై మనం కూడా పాడుకుందామని చెప్పి పాడడం ప్రారంభిస్తారు. అర్చన కాంతలమై మనం కూడా నృత్యం చేద్దామా అంటూ ఆడవేషం ధరించి నర్తిస్తారు. దేవతలము రాక్షసులమై సముద్రాన్ని చిరుగుదామా అంటూ తమ ఈడుగల గోపబాలులంతా కలిసాగా ఎంతో అందంగా తమ చేతులనే కర్రలుగా భావించి అక్కడి సరస్సును చిరుగుతున్నారు. ఈ విధంగా ఆయన యొక్క లీలలు చూపిస్తూ అందులో ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడు అని మనకు భాగవతంలో చెప్పిన విషయాన్ని మనకు ఈ దశకంలో నారాయణ భట్టు గారు అద్భుతంగా దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు. తరల మధుకృత్ బృందే బృందావనేధ మనోహరే పసుప శిశుభి సాకం వత్సానుపాలనలోల్ప హలధర సకో దేవ శ్రీమన్ విచేరిధ ధారయన్ గవల మురళీవేత్రం నేత్రాభిరామ తనుజ్యోతి. ఓ స్వామి, ఓ శ్రీమన్ ఓ లక్ష్మీ సమేత ఓ శ్రీమన్నారాయణ, ఓ దేవా ఎలా ఉన్నట? నేత్రాభిరామ తనుజ్యోతి, తను వంటి శరీరం, ఆయన యొక్క శరీరం యొక్క కాంతి ఎలా ఉందట? నేత్రాభిరామ, కన్ను చూచే వాళ్ళ కళ్ళకు ఆనందం కలిగిస్తోందట. అంత మనోహరంగా ఉందట ఆయన దివ్య శరీరం యొక్క కాంతి. అటువంటి ఓ స్వామి, తరల మధుకృత్ బృందే, అక్కడ ఎలా ఉంది? అక్కడ బృందావనంలో ఎలా ఉన్నారని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నారట? తుమ్మెదలంతా ఝుంకారం చేస్తూ ఉన్నాయట అక్కడంతా. అటువంటి ఆ బృందావనంలో బృందావనేద మనోహరే, ఆ మనోహరమైన ప్రాంతంలో వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు. తిరుగుతూ ఎలా ఉన్నారట? పసుప శిశుభి సాకం వత్సానుపాలనలోలుప, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారట? ఆ బృందావనంలో ఉండేటువంటి చిన్ని చిన్ని దూడలను పట్టుకొని
వాటిని కాయిస్తున్నట్ట, పశువుల కాపరిలాగా చేస్తున్నారు. అది చేసినప్పుడు ఏం చేస్తున్నట్ట, హలధర సఖో, ఆ హలం అంటే నాగలి ధరించినటువంటి ఆ బలరాముడితో కూడా కలిపి విచేరిధ ధారయన్, నువ్వు అది ధరించి తిరిగావు కదా స్వామి. ఏం ధరించాట, గవల మురళీ వేత్రం, ఆయన ఒక పక్క కొమ్ము బూర పట్టుకో అన్నట, ఇంకో పక్క వేణువు పట్టుకో అన్నట. పట్టుకొని ఆయన తిరుగుతున్నట ఆ బృందావనంలో తన యొక్క అన్నయ్య బలరాముడితో కలిసి, అక్కడ ఆ గోపాలతో కలిసి హాయిగా సంచరిస్తున్నట. అక్కడ 9 ఝుంకారాలు వింటున్నట. ఈ విధంగా సన్నివేశాన్ని మనకి చూపిస్తున్నారు. ఎలా ఉన్నాడు అక్కడ అంటే, తన తోటి వారితో హాయిగా పశువులు కాస్తూ హాయిగా తిరుగుతున్నట ఆ యొక్క బలరాముడితో కలిసి. మళ్ళీ ఆ కొమ్ము వాయిద్యాలు కొమ్ము బూర వాయిస్తూ ఇంకో పక్క వేణువు వాయిస్తూ కూర్చోన్నట. తిరుగుతున్నా, ఈయన స్తోత్రం కదా, తిరుగుతున్నావు కదా స్వామి అంటున్నాడు. విహిత జగతీ రక్షం లక్ష్మీకరాంబుజలాలితం దళితి చరణద్వంద్వం బృందావనే త్వైపావనే కిమివ న బభౌ సంపత్ సంపూరితం తరువల్లరి సలిల ధరణి గోత్ర క్షేత్రాధికం. కమలాపతే ఓ లక్ష్మీపతే, ఎలా ఉన్నావయ్యా నువ్వు, ఎటువంటి వాడి నువ్వు. విహిత జగతీ రక్షం, నీ యొక్క నువ్వు చేసే పని ఏంది, ఈ జగత్తునంతా రక్షించడమే నీ పని, జగత్తుకంత రక్షణ హితం చేయడమే నీ పని. అటువంటి ఓ స్వామి లక్ష్మీకరాంబుజలాలితం, ఆ పద్మవల వంటి చేతులతో ఉన్న ఆ లక్ష్మీదేవి చేత సేవించబడుతూ ఉంటావు. సహితమైన చేతులు, ఆ చేతులతో నీ సుకుమారుని పాదాలని ఒత్తించుకుంటూ సేవించబడుతున్నావు. అటువంటి పాదాలు నీ పాదాలు, అన్ని లోకాలకు రక్షణ కల్పించే పాదాలు, మరియు లక్ష్మీదేవిత చేత సేవించబడే పాదాలు. అటువంటి పాదాలు దదతి చరణ ద్వంద్వం, ఆ 2 పాదాలు కూడా బృందావనే ద్వైపావనే, పావనం ఆ బృందావనంకి వచ్చి ఆ బృందావనంతా తిరిగి ఆ బృందావనాన్నంతా పావనం చేసావు కదయ్యా నీ పాదాలతో. ఎటువంటిది అది, కిమివ నా భవౌ సంపత్ సంపూరితం, ఇక నీలాంటి గొప్పవాడు అక్కడ తిరిగితే వాళ్ళకు సంపదల కొరవే ఉంటుందయ్యా అని అడుగుతున్నాడు. అంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి ఆ బృందావనం చెప్తున్నాడు. ఏముంటాయట, తరువల్లరి అనేక వృక్షాలు ఉంటాయట, వాళ్ళ తీగలతో కూడిన వృక్షాలు ఉంటాయట. సలిల నీరు దండిగా పుష్కలంగా ఉంటుందట. ధరణి భూభాగం అంతా సుసంపన్నంగా ఉంటుంది. గోత్ర క్షేత్రాధికం, అక్కడ ఉన్నటువంటి క్షేత్రములన్నీ సుసంపన్నంగా ఉంటాయి. మరియు సుసంపన్నంగా ఉంటాయంటే అర్థమైంది, సంపదలతో ఉంటాయి, గనులతో, బంగారంతో, వెండితో, అన్నిటితో ప్రకాశిస్తాయి. అంటే అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి సిరి సంపదలతో ఉంది ఆ ప్రాంతం. ఎందువల్ల, నీ చరణాలతో తిరిగావు కదయ్యా బృందావనంలో. ఇక నువ్వు తిరిగిన తర్వాత అక్కడ లోటే ఉంటుందయ్యా, నువ్వే లక్ష్మీపతివి, లక్ష్మీయే నీ భార్య అయినప్పుడు ఇంకా లక్ష్మీ కళ ఆ బృందావనంలో ఉండకుండా ఎక్కడికి పోతుంది అని అడుగుతున్నాడు. కిమివన్న బభౌ సంపత్ సంపూరితం, సమృద్ధిగా సంపదలు లేకుండా ఎందుకుంటాయ్యా, అక్కడగా నువ్వు ఉండే దగ్గర కాదు ఇంకెక్కడ ఉంటాయి సంపదలు, అక్కడ అన్ని ఉంటాయి, సకల సంపదలతో విరాజులతోంది ఆ బృందావనం. ఎందువల్ల, నీ సుకుమారమైన పాదాలతో తిరుగుతున్నావు కదా అక్కడ, పవిత్రం చేసావు కదా అక్కడ, అందువల్ల అని చెప్తున్నాడు. విలస దులపే కాంతారాంతే సమీరణ శీతలే విపుల యమునా తీరే గోవర్ధనాచల మూర్ధసు లలిత మురళీనాథ సంచారయన్ ఖలు వాత్సకం పచన దివసే దైత్యం వాత్సాకృతిం తముదైక్షదాహ. విలసదులపై పూ పొదరింట్లు అక్కడ ఉన్నాయట. మరియు కాంతారాంతే, అక్కడ ఉండే వనాలు, అనేక చెట్లతో కూడినటువంటి ఆ యొక్క వనాలు. సమీరణ శీతలే, అక్కడ ఎలా ఉందట, మంచి చల్లని గాలి మలై మారుతం వీస్తోందట ఆ బృందావనంలో. విపుల యమునా తీరే, ఎటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ యమునా తీరంలో ఒడ్డున గోవర్ధనాచల మూర్ధసు, ఆ గోవర్ధన గిరి మీద నువ్వు విహరిస్తున్నావు, ఆ యమునా తీరంలోనూ విహరిస్తున్నావు, అటు పక్క గోవర్ధన కొండ మీద కూడా విహరిస్తున్నావు. ఎటువంటి వాతావరణం అది, చల్లని గాలులు వీచే ప్రాంతం. అటువంటి దాంట్లో మళ్ళీ పొదరింటితో కూడింది, మంచి మంచి చెట్లతో కూడింది, అటువంటి ప్రాంతంలో నువ్వు వరిస్తున్నావు.
అటువంటి ఓ స్వామి లలిత మురళీనాథ, ఇంకా చాలా మనోహరమైనటువంటి ఆ మురళీ వాయిద్యం వాయిస్తున్నావు, వేణుగానం వాయిస్తున్నావు. సంచారయన్ ఖలు వాత్సకం, ఏం చేస్తున్నావు? ఆ దూడలన్నీ తిప్పుతూ ఆ దూడను రక్షించే బాధ్యత తీసుకొని తిరుగుతున్నావు అక్కడంతా. అటువంటి ఓ స్వామి క్వచన దివసే, ఒకరోజు దైత్యం, ఒక రాక్షసుడు, వాడు వత్సాకృతిం, లేగదూడల వేషం వేసుకొని వచ్చాడు. వచ్చి త్వాం ఉదైక్షదాహ, నువ్వు చూచావు కదా తండ్రి, అలాగ ఒక ఆవు దూడలాగా వచ్చిన ఒక రాక్షసుడిని నువ్వు చూచావు కదా స్వామి, నువ్వు హాయిగా వ్యవహరిస్తూ ఉంటే అటువంటి ప్రాంతానికి ఈ రాక్షసుడు వచ్చాడు కదా స్వామి, నువ్వు చూచావు కదా స్వామి అంటున్నాడు. రభస విలసత్ పుచ్చం విచ్ఛాయతోస్య విలోకయన్ కిమపి వలిత స్కందం రంధ్ర ప్రతీక్షముదీక్షితం తమధచరణే బిభ్రత్ బిభ్రామయన్ ముహురుచ్చకైః కుహచన మహావృక్షే చిక్షేభిద క్షత జీవితం. చెప్తున్నాడు. రభస విలసత్ పుచ్చం, అది వచ్చిందట, ఆ దూడ వచ్చి దాని విన్యాసం అంతా చేస్తుందట. దానంత గొప్పది లేనట్టు, చాలా మంచి దూడైనట్టు రాక్షసుడు వాడు సొంతగా వాడు ఆలోచనతో వాడు అక్కడ యాక్షన్ చేస్తున్నాడు. సొంత నిజమైన దూడ వచ్చినట్టుగా చేస్తున్నాడట. అతడు ఎలా ఉన్నట్టు, వాడు ఒకసారి తన తోకను బాగా ఊపుతాడట అందంగా. ఇంకా రభస విలసత్ పుచ్చం, బాగా తన తోకను తిప్పుతాట, పైకి కిందికి పక్కలకి అన్నిటికి తిప్పుతాట, తనకు బాగా వచ్చినట్టుగా. ఇంకా విచ్ఛాయతోస్య, మంచి కాంతితో ప్రకాశిస్తాట. విలోకయన్ చూచాట, ఏం చూస్తున్నాడు? కిమ్మపి వలిత స్కందం, ఒక పక్క వెనక తిరిగి ముందుకు తిరిగి చూస్తాట. ఎందుకు? ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడా ఆయన పట్టుకోవాలనే ఉద్దేశంతో వెనక తిరిగి చూస్తాట, పోయి పట్టుకుందామని చెప్పేసి. రంధ్ర ప్రతీక్షం ఉదీక్షితం, ఎట్ట దొంగ చూపులు చూస్తున్నాట. చూసి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఈ కృష్ణ పరమాత్మ అని చెప్పి దొంగ చూపులు చూస్తున్నాట. అటువంటి చూపుల్ని కృష్ణ పరమాత్మ దగ్గర ఆయన అప్పుడే గమనించేశాడు. చూసి తమధచరణే బిభ్రత్, వెంటనే ఆయన కనిపెట్టేశాడు. ఓహో, వచ్చిన వాడు రాక్షసుడు, వీడు అందుకే మిగతా దూడలు లేకుండా తన సొంత ప్రవృత్తిని చూపిస్తున్నాడు అని చెప్పి కనిపెట్టేసేసి వెంటనే దాన్ని 4 కాళ్ళు పట్టుకొని విభ్రామయన్ బాగా గిర్ర 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 తిప్పేసి ముహురుచ్చకైః, పైకి ఇసిరేసి పారేశాట. కుహజన మహావృక్షే, పెద్ద చెట్టు మీదకి విసిరి కొట్టాట. కొట్టిన దెబ్బ చిక్షేపద, విసిరేశాడు. బలం కొద్ది విసిరేసరికి శత జీవితం, వెంటనే వాడు చచ్చిపోయాడు ఆ రాక్షసుడు. వాడు వచ్చి కొంతసేపు తోక ఆడిచ్చాడా, వెనక తిరిగి తర్వాత తిప్పి చూశాడా, బాగా ఎగిరాడా, అంటే ఆకర్షించే రకంగా తిరిగాడా. చేస్తూ ఉంటే పైన దొంగ చూపులు చూస్తూ కృష్ణ పరమాత్మ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాడి చూపులను బట్టి కలుపుకున్న కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? 4 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పేసి మహావృక్షానికి వేసి కొట్టిన దెబ్బకు వాడు చచ్చి ఊరుకున్నాడు. నిపతతి మహాదైత్యే జాత్య దురాత్మని తక్షణం నిపతన జవక్షుణ్ణ క్షోణీరుహ క్షతకాననే దివి పరిమిలద్ బృందారకాః కుసుమోత్కరైః శిరసి భవతో హర్షాత్ వర్షంతి నామ తదా హరే. హరే ఓ స్వామి, హరే అన్ని పాపాలను హరించే ఓ స్వామి, నీ ముంద కుప్పి గంతలు. అటువంటి ఆ దుష్ట రాక్షసుడు, నిపతిత మహాదైత్యి, ఆ దుష్టుడైన రాక్షసుడు దురాత్మని, దుర్మార్గులైనటువంటి వాడిని తక్షణం వాడి భూమి పడంగానే అప్పటిదాకా లేగతోడుగా ఉన్నాడుగా వాడు, ఎప్పుడైతే చచ్చి కింద పడ్డాడో వాడి స్వరూపం ఆ కామరూపం పోయి అతన్ని పడుతుంటే నిపత పై నుంచి ఆ చెట్టు పై నుంచి పడుతుంటే ఎట్లయిపోయిందట, క్షుణ్ణు విరిగిపోయినట్ట. చోణీరుహ అంటే చెట్లన్నీ పడిపోయినట్టు. వాడి పెద్ద దేహంతో వాడు పడుతుంటే కింద చెట్లంతా కూడా పాడైపోయినట్ట. క్షతకానని, ఆ అడవిలో ఉండే సగం చెట్లంతా కూడా పాపం నేలుపులిపోయినట్ట. దివి పరిమిళ బృందారకాః, పైనుంచి ఆకాశం దేవతలు మొత్తం చూస్తున్నారు, సమూహాలుగా చూస్తున్నారు వాళ్ళందరూ ఆశ్చర్యంగా. కుసుమోత్కరైః, వాడంతా అక్కడి నుంచి పూలవాన కురిపిస్తున్నారు. ఆహాహా, ఏం చేసావా కృష్ణ పరమాత్మ, వాడంతా పెద్ద దేహం వేసుకొని వచ్చి
లేఖదోడులాగా మార్చుకొని కామరూపంతో వచ్చిన కనిపెట్టి చంపేశామని చెప్పి ఆనంద పారవస్యంలో వాళ్ళందరూ కూడా ఆయన శిరస్సు మీద పై నుంచి పూలవాన కురిపిస్తున్నారు. భవతో హర్షాత్, వాళ్ళ సంతోషంతో వర్షంలాగా కురిపించారట ఆ పై నుంచి ఆ పూలవాన. అటువంటి ఓ స్వామి ఏమి పుష్పవర్షం కురిపించారయ్యా దేవతలంతా నీ మీద అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. సురభిలతమా మూర్ధ్వం కుత కుసుమావళి నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయ జటితి తనుజేక్షే పణోర్ధ్వం గతస్తరు మండలాత్ కుసుమ నికరః సోయం నూనం సమేతి శనైరితి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అక్కడ చుట్టూ ఉన్న పిల్లగాంతా ఉన్నారు కదా, ఆయనతో పడిన గోపాలంతా కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటిదాకా చెట్ల నుంచి పూలవాన ఎక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా వస్తున్నాయి పూలని కిందికి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అడుగుతున్నారు, సురభిలత బాగా మంచి సువాసన వెదజల్లుతూ అమూర్ధనూర్ధ్వం పై నుంచి పడుతున్నాయి నీ శిరస్సు మీద పువ్వులు. కుత కుసుమావళి, ఈ కుసుమముల యొక్క అంత సమూహం అంతా కూడా ఒక పుష్పవాన్లా కురుస్తోంది. అది ఎలా వస్తుంది అసలు? నిపతతి తవేత్యుక్తో, అదెలా నీ మీద పడుతోంది అట్లా? బాలైహి, ఆ పిల్లలందరూ అడిగారు. సహేలముదైరయ, ఈయన చిరునవ్వు నవ్వేసేసి హేళగా తీసేసుకొని అదేం పెద్ద విషయం అన్నట్టుగా తీసి పారేశాడు. జటితి తనుజేక్షోపణోర్ధ్వం, నేను ఎప్పుడైతే ఆ రాక్షసుడిని పైకెత్తి కొట్టా కదా, ఆ కొట్టినప్పుడు ఏమైందంటే గతస్తరు మండలాత్, ఆ చెట్లకంతా పోయి తగిలింది, వాడి భారీ శరీరం పోయి తగిలిందట. తగిలితే అప్పుడు ఆ చెట్లకున్న పూలని కుసుమ నికర సోయం, వాటికుండే ఆ పూలన్నీ కూడా పైకి ఎగిరిపోయినాయట. చెట్లకుండే పూలు పోయి నిదానంగా కింద శనైరితి మెల్లగా కిందకు వచ్చి పడుతున్నాయట. ఆయన చెప్పేశాట, నూనం సమేతి శనైరితి, ఈ విధంగా మెల్లగా పైకి ఎగిరిపోయిన పూలని కిందకి వచ్చి పడుతున్నాయని చెప్పాట. అంటే వాళ్ళు ఆయన మాటలకి అంత లొంగిపోతారు. అప్పటికి భక్తులు కదా వాళ్ళు, అందుకని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారట. ఏమని? కృష్ణ పరమాత్మ కొడితే చెట్ల పూలుగా ఇంకేం పడతాయి అని అనుకుంటున్నారు. దేవతలు వేస్తున్నారు, వాళ్ళకి కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు అడిగారు, ఎందుకు వస్తున్నాయి పూలు పై నుంచి అడిగారు. అడిగినప్పుడు ఈయన చాలా తమాషాగా చెప్పేశాడు. ఏమని? నేను వాడిని చంపా కదా, చెట్ల మీద అన్ని పడి కూలిపోయినాయి కదా, ఆ కూలిపోయిన చెట్లకు పూసిన పూలన్నీ పైకి పోయినాయి, ఎగిరిపోయినాయి, పై వచ్చి మెల్లకి కింద పడుతాయి నా మీద వచ్చి చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎంత అమాయకంగా ప్రశ్నలు వేసి అమాయకంగా నమ్ముతున్నారంటే ఆయన మాట మీద అంత నమ్మకం. అంటే భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులకి ఆ పరమాత్మ ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అందుకని వాళ్ళకి బుజ్జగించే చెప్పేశారు. క్వచన దివసే భూయస్తరే పరుషాతపే తపనతనయాపాద పాతుం గత భవదాదయ చైతగరుతం ప్రేక్షామాసుర్ బకం ఖలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే కైలాస శైలమివాపరం. కవిగా చెప్తున్నారు. క్వచన దివసే, ఒకరోజు, భూయస్తరే పరుషాతపే, వాళ్ళంతటా తిరిగి ఆ రోజు చాలా విపరీతంగా ఎండ ఉందట. ఆ తాపం చేత అలసిపోయినట్ట, బాగా దాహం అవుతోందట. ఎవరికి? ఆ గోపాలందరికి. తపన తనయాపాద, ఆ తపనతన అంటే సూర్య కుమారుడు యొక్క కూతురు అయినటువంటి ఆ యమునా నదికి వచ్చారట. వచ్చి పాతం గత భవదాదయ, వాళ్ళు వచ్చి అక్కడ అందరికి వచ్చి నీళ్లు తాగుదామని వచ్చారట. వచ్చేసరికి వెళ్ళావు కదా స్వామి, చైతగా ఆ సమయంలోకి పెద్ద కొంగ ఒకటి వచ్చేసిందట. ప్రేక్షమాసు బకం, పెద్ద కొండలాగుందట. అది ఎలా ఉందట? చైత గలితం, కదిలే కొండలాగా ఉందట. అది కూడా చెప్తున్నాడు. కళ్ళు విస్మృతం, ఒకప్పుడు ఆ పర్వతాలకంతా రెక్కలు ఉండేవి, అవన్నీ ఆ రెక్కలు వేసుకొని ఎగురుతూ ఉంటే ఆ రెక్కలు ఇంద్రుడు పోయి ఖండించేశాడు. క్షితిధర గరుచ్ఛేదే, ఆ ఎగురుతున్న వాటిని ఖండించారుదా, అలా ఖండించిన వాటిలో ఏదో ఒకటి మిస్ అయినట్టుంది, మర్చిపోయినట్టున్నాడు ఇంద్రుడు. అందువల్ల కైలాస శైలమివాపరం, అది చూడ్డానికి తెల్లగా ఉంది. ఆ కొంగ తెల్లగా ఉంది, కొండ అంతుంది కాబట్టి కైలాస పర్వతమా అన్నట్టుగా ఉందట ఆ కొంగ. చెప్పడం భాగవతంలో చెప్పారు, ఇక్కడ ఈయన కూడా అది చెప్పాడు. వాళ్ళు చెప్పింది అదే. ఏం చెప్పారు అక్కడ?
ఏ విధంగా ఇది అంత పెద్ద కొండ ఆకారంలో ఉంది. వచ్చిన కొంగ పెద్ద తెల్లగా ఉంది, పెద్ద కొండగా ఉంది. ఇంకో కైలాస పర్వతం అనిపించే రకంగా ఉంది. పైగా ఈ విధంగా ఈ ఇంద్రుడు కాస్త కొట్టకుండా మర్చిపోయిన కొండలాగా ఉందని కూడా చెప్పేసారు. పిబతి సలిలం గోపవ్రాతే భవంతమభిధృత సకిల నిగిలన్ అగ్ని ప్రఖ్యం పునర్ధృతం ముద్వమన్ దళయితుమగాత్రోచ్చాః కోచ్చ తదాసు భవాన్ విభో ఖల జనబిదాచు చుంచు ప్రగృహ్య దదాలతం. విభతి ఆ విధంగా వచ్చి వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. శైలం గోపవ్రాతే ఆ గోపాలంతా వచ్చి ఆ యమునా నదిలో దిగి నీళ్లు తాగుతున్నారు. భవంతం అభిధృత వెంటనే వచ్చేసి కొంగ కొండంతా ఉన్న కొంగ వచ్చి ఆ కృష్ణ పరమాత్మను కాస్త సకిల నిగిలన్ అగ్ని ప్రఖ్యం అది బాగా వచ్చి ఒక అగ్నిలాగా వచ్చి మింగేసింది. ఆయన్ని మింగితే పునర్ధృతం ఉద్భమన్ ఆయనటువంటి వాడు అన్నిటినీ మింగేవాడైపోయా పోయేదాని గొంతులో కూర్చొని అగ్ని పుట్టించాట. వెంటనే అది కాస్త ఆయన కక్కేసిందట. దళయితుమగాత్రోచ్చాః కోచ్చ తదాసు భవాన్ విభో. ఓ విశ్వమంతా వ్యాపించిన ఓ స్వామి, అప్పుడు అదేం చేసింది, నువ్వు బయటికి రాగానే తన యొక్క చుంచువులు తన యొక్క పొంగకుండే ముక్కుతో బాగా పొడిచి చంపాలని చెప్పేసి ముందుకు దాచుకొని చేసిన బాగా కూర్చుకున్నట్టు అవి కొట్టా అంచులు చాలా పదునుగా ఉన్నట్ట. వాటిని వేసి వజ్రాయుధం లాగా ఉన్నట్ట వేసి పొడిచి చంపాలని వచ్చేసినట్టు. అది వస్తే కరజన బిదాచుహు నువ్వెటువంటి వాడివి దుర్మార్గులను శిక్షించడమే ధనముగా కలవాడివి. ఎప్పుడెప్పుడు దుర్మార్గులు వస్తారో వాళ్ళని శిక్షించాలని కాచుకున్న వాడి మహానుభావుడు నువ్వు. అటువంటి నిన్ను పట్టుకోవడానికి కదా వచ్చింది. వస్తే ఆ చుంచువులతో పోవడానికి వచ్చింది. అటువంటి దాన్ని ఆ చుంచువులను పట్టుకొని దాన్ని నోరు తెరిచేసి రెండు దాని కూరల్లాగా ఉండేటువంటి పూర్తిగా ఉండే పొంగకుండే ముక్కుని పై చుంచు కింద చుంచుకి పైది కింద తీసేసి ఇటు వెడల్పు చేసి చీల్చి పారేసాడు ఆయన. అదే మనకి భాగవతం చెప్పింది. ఒక గడ్డి పచ్చ పరకన కదా అట్టి రెండుగా చీల్చినట్టుగా ఆయన దాని ముక్కు తీసుకొని రెండు పక్కన తీసి బాగా నోరు తెరిచి ఇచ్చి పరిచాడు. ప్రగృహ్య దదారతం ఆ విధంగా ఆ చుంచువులను కాస్త పట్టుకొని రెండు మొక్కలు చేసావు కదా స్వామి. అప్పుడు కాస్త అది తట్టుకోలేక ఆ ముక్కు చేసే ఇంకేమని బతికి చచ్చింది. అది సపది సహజాం సందృష్టం వా అమృతాం ఖలు పూతనాం అనుజమఘమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా శమన నిలయం యాతే తస్మిన్ బకే సుమనోగణే కిరతి సుమనో బృందావనాత్ గృహమై యథాహ. ఇక్కడ మనకి ఇతడు వచ్చేసి బకాసుడు అనేవాడు పూతన యొక్క సోదరుడు అన్నమాట. అది ఇక్కడ మనకు భాగవతం చెప్పిన మాట చెప్తున్నారు. ఎలా ఉందట, ఆ పూతనన్న మరణించి పైలోకంలో కూర్చొని తన తమ్ముడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నట్టుగా ఉందట. లేదా ఇక్కడి నుంచి తన సోదరు దూరమైందని చెప్పి మరణించి ఆమెను చేరుకోవడానికి కోసంగా ఇక్కడి నుంచి బకాసుడు పోవడానికి సిద్ధపడ్డాడా అన్నట్టుగా ఉందట పరిస్థితి. అది వర్ణిస్తున్నారు. సపతి సహజాం సందృష్టం వా అమృతాం కలు పూతనాం. ఆ పూతన యొక్క తన సోదరి అయినట్టు ఆ పూతన నాకంటే ముందే మరణించింది కాబట్టి ఆమెను చేరుకోవాలనే ఉద్దేశంతో ఆ వాడు వెళ్తున్నాడా, తన సోదరిని చూడాలనే ఉద్దేశంతో వాడు పైకి పోతున్నాడా, లేదా అనుజ మఘమప్యగ్రే దుర్మార్గుడైన తన తమ్ముడు పాపిష్టి వాడు అట్లాంటి వాడు ఆ అఘాసురుడిని చెప్తున్నారు. ఆ అఘాసురుడికి వాడు తన అక్కను చూడాలని ఇక్కడి పోతున్నాడా, మొత్తానికి ఇద్దరు కలుసుకుంటున్నారు పైలోకం అని చెప్పడానికి అలా తమాష చెప్తున్నారు. గత్వ ప్రతీక్షితుమేవా కాబట్టి వాడి కోసం ఆమెతో చూస్తోందా, వీడు ఆమె చూడాలని ఆరాటపడుతున్నాడా, మొత్తానికి ఇద్దరు పోయి ఎక్కడ చేరారు, శమన నిలయం యాతే పోయి యామపురికి చేరిపోయారు ఇద్దరు. తస్మిన్ బకే సుమనోగణే అప్పుడు ఆ బకే ఆ బకం రూపంలో ఉన్న ఆ రాక్షసుడు అనగా అఘాసురుడు సుమనోగణే అప్పుడు ఆకాశంలోంచి దేవతంతా చూసి కిరతి కురిపించారట. సుమనో బృందావనాత్ గృహమై యథాహ అక్కడి నుంచి ఆకాశంలో చూసి దేవతలంతా అబ్బా వీడి వీడ విరగడైపోయింది, ఈ పూతన అనుకుంటే పూతన సోదరుడు ఇట్టాను దుర్మార్గుడు వీడు చచ్చాడని చెప్పేసి వాళ్ళంతా అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ మీద పూలవాన కురిపించారట. ఆ తర్వాత
ఈ గోపాలు అందరు కలిసి ఆ బృందావనంలో ఇంటికి వెళ్ళారట. గృహమయ్యే యథా వెళ్ళిపోయారు. వెళ్ళారు కదా స్వామి, ఇంటికి చేరుకున్నారు కదా స్వామి, మీరంతా ఇలాగ రెండు గొప్ప ఘనకార్యాలు చేసావు. ఒకటి వత్సగా వచ్చిన వాడిని చంపేశావు, బకన్ రూపంలో వచ్చిన వాడిని సంహరించేశావు, ఇద్దరు రాక్షసులు సంహరించి హాయిగా నువ్వు నీ ఇంటికి చేరుకున్నావు కదా. ఇవి రెండు పక్క పక్క రోజులు జరిగాయి. అందుకని లలిత మురళీనాథం దురాన్ నిశమ్య వధూజనై త్వరితముపగమ్యాత్ మారాత్ ఆరూఢ మోదం ముదీక్షిత జనిత జననీ నందానంద సమీరణ మందిర ప్రతిత వసతే సౌరే దూరీకురుష్వ మమామయాన్. లలిత మురళీనాథం చాలా మనోహరంగా ఉండే ఆ యొక్క వేణునాదం వాయిచ్చే స్వామి నీవు ఎవరిట ఆయన సమీరణ మందిర, ఓ గురువాయూరప్ప, ఓ ప్రతిత సౌరే, ఓ సౌరవంశన పుట్టిన ఓ స్వామి, ఎటువంటి వాడివి. ఈ మధురమైన మురళీనాదంలో ఆయన వాయిస్తూ ఇంటి దగ్గరికి పోయేసరికి దూరాల నుంచే విన్నారట వాళ్ళంతా. దూరాన్ని సమ్య, దూరం నుంచే విన్నారట ఆయన వేణుగానాన్ని విని. వధూజనై, ఆ యొక్క బృందావనంలో ఉండే స్త్రీ జనం అంతా కూడా త్వరితముపగమ్య పరిగెత్తుకుని వచ్చేసారట. ఆహాహా వచ్చేసావా అని సంతోషంగా వచ్చారు. ఇక్కడ మన భాగవతంలో ఈ విషయాలు చెప్తారు ఇంటికి అందరూ. ఈ విధంగా జరిగింది ఈ రోజు అని చెప్పిన తర్వాత ఆ యశోదమ్మత అమిత దిష్టి బాగా. ఏంది, ఏ విష్ణుమూర్తి అవతారమైన వాళ్ళని ఆయనకి అమిత దిష్టి తీసి అయ్యో నీకెంత దిష్టి తగిందో నాయన అని చెప్పి అని చేస్తుంది ఆమె. అలా అవన్నీ ఉంటాయి. పైన వాళ్ళంతా భయపడిపోతారు కూడా, అయ్యో ఇట్లా అయిందా, వీళ్ళు బాగా కదరగా చెప్తారు ఇవాళ ఇది జరిగింది అని చెప్పేసి. అక్కడ అక్కడున్న గోప స్త్రీలంతా కూడా అయ్యో మా స్వామికి ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళందరికీ తొందరగా బయట వచ్చేసి సంతోషంగా వచ్చి చూశారు, ఉదీక్షత చూశారు వాళ్ళంతా. జననీ నందానంద, ఆనందంతో తల్లిదండ్రులు బయట వచ్చారు. సమీరణ మందిర ప్రదిత వసతే, అటువంటి నీవు ఈ విధంగా నీ అందరిని వాళ్ళంతా నేను చూసి పులకించిపోయారు కదా నీ తల్లిదండ్రులు మరియు అక్కడ ఉండే జనం అంతా కూడా, ఆ గోప స్త్రీలందరూ కూడా. అటువంటి ఓ స్వామి దూరీకురుష్వ మమామాయా, నాకు కూడా ఈ యొక్క రోగాన్ని దూరం చేయవయ్యా మహానుభావ. వాళ్ళకి అంత ఆనందం కలిగించావే, మరి నాకు కూడా ఆనందం కావద్దు. ఆ నందుడికి, ఆ యశోదకి, ఆ రోహిణి మాతకు వాళ్ళందరికీ ఆనందం కలిగించావే, మరి నాకు కూడా అటువంటి ఆనందాన్ని ప్రసాదించవయ్యా మహానుభావ అని చెప్పి ప్రార్థిస్తున్నారు. రోగం పోతేనే కదా భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. కాబట్టి ఆనందం రావాలి, శాశ్వత ఆనందం కోసంగా ఆయన ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టు గారు. ఈ విధంగా మనం 50వ దశకంలో వత్సాసుర బకాసుర సంహారం అనే విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి లీలలు చేసిన ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.